వచ్చే నెలలో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ వెల్లడించారు. కాకినాడ పర్యటనకు విచ్చేసి మంత్రి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చారన్నారు. ఒక్క పురపాలక శాఖలోనే 3,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని తీర్చుకుంటూ వస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు అపారానంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి కూటమి పార్టీలు 3, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు 4,000 ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది. మహిళలకి 3 సిలిండర్ల మాట తప్పకుండా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అయితే రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా, అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకి జూన్ 12th స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే లోపల ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి. పిల్లలకి తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు జూన్ 12 లోపల ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12 లోపల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు చెప్పారో అది కూడా ఆగస్టుకు చేసేందుకు నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు ఏదైతే 20,000, 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు. త్వరలో యాక్చువల్గా జూన్లో అవి 2, ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాయండి. అదే 10 లక్షల కోట్ల అప్పు అంటే అప్పు చేయటమే కాదు ఆయన యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లో పెట్టి, నా డిపార్ట్మెంట్ తీసుకుంటే 3,000 కోట్ల రూపాయలు బిల్స్ ఇవ్వాలి.